నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజయితం. నేను మీ అనిత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. కస్తూర్బా విద్యార్థినులను పరామర్శించిన మంత్రి ఉషాశ్రీ చరణ్. ఘటనకు కారణమైన వారిపై చర్యలు చేపట్టాలని ఆదేశం. గ్రామాల్లో మావోల కదలికలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకు సూచించిన జయశంకర్ భూపాలపల్లి డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి. అక్రమ కట్టడాలకు అడ్డ చీర్యాలగడ్డ. అక్రమార్కులకు నోటీసులు ఇచ్చామన్న పంచాయతీ సెక్రటరీ. బాపట్లలో రేపల్లి సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయం ప్రారంభం. మంత్రి, ఎంపీ, ఎస్పీ వకుల్ జిందాల్ కలిసి ప్రారంభం. ఇక డీటెయిల్స్ చూసి, అనంతపురం జిల్లా సింగనమల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహంలో శుక్రవారం రాత్రి జరిగిన ఘటన విషయం తెలిసిన వెంటనే హుటాహుట్టిన అనంతపురం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషాశ్రీ చరణ్ చేరుకున్నారు. అక్కడ చికిత్స పొందుతున్న విద్యార్థినులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితులపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులను మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టి ఘటనపై తక్షణమే విచారణ జరపాలని కోరారు. ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు చేపట్టాలని మంత్రి జిల్లా విద్యాశాఖ అధికారికి ఆదేశాలు జారీ చేశారు. అంజలి భయపడద్దు, ఏం కాదు. డాక్టర్స్ నర్సు అందరూ ఉన్నారు, మంచిగా బాగా చూసుకుంటారు. మళ్ళీ ఇట్లా కాకుండా పడుకో. డాక్టర్ ఈ యొక్క బెడ్స్ ఇవన్నీ కూడా రెడీ చేసేస్తే మళ్ళీ ఇట్లా ఎవరైనా అక్కడ షిఫ్ట్ చేసి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఇటువైపు కూడా ఉంది. సో ఇక్కడ వచ్చి వాళ్ళు జాయిన్ కావచ్చు. ఈరోజు దాదాపు 30 మంది పైచిలుకగా గర్ల్స్ అంతా కూడా అడ్మిట్ అయినారు సింగనమల. ఇక్కడ అనంతపూర్ హాస్పిటల్లో కూడా దాదాపు ఒక 15 నుంచి 16 మంది పిల్లలు మనం చూస్తాం. ఇక్కడ ఇంకా ప్రస్తుతంగా ఇంకా 10 మంది పిల్లలు ఇక్కడ ఇప్పుడు వచ్చారు. అంటే ఇంకా మెరుగైన వైద్యం కోసం ఇక్కడ హాస్పిటల్కి వచ్చినారు. అందరినీ విజిట్ చేసాం. పీడియాట్రిక్ డిపార్ట్మెంట్లో చూసాం, అందరినీ పలకరించడం. ఇప్పుడు కండిషన్ అయితే స్టేబుల్గా ఉంది. పిల్లలందరూ కండిషన్ స్టేబుల్గా ఉంది. ఎవరిని కూడా మిడ్ నైట్ అని మనం డిశ్చార్జ్ చేయడం లేదు. సో డాక్టర్స్, డిఎంహెచ్ మేమంతా కూడా ఇంకా పిల్లల్ని అబ్జర్వేషన్ని పెట్టాలి అని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతంగా అడ్మిట్ చేసుకుని వాళ్ళందరూ కూడా మెరుగైన వైద్యం అందిస్తున్నారు. అండ్ ఏదైతే ఈ సంఘటన జరిగింది చాలా దురదృష్టకరం. అండ్ డాక్టర్స్ని అడుగుతుంటే ఒక్కసారి ఇన్ఫెక్షన్ అంటే ఒక 2-3 రావచ్చు. ఇది ఖచ్చితంగా కొద్దిగా ఫుడ్ పాయిజనింగ్ ఉన్నట్లుంది అని డాక్టర్ గారు అభిప్రాయపడుతున్నారు. బట్ ఆడ ఫుడ్ శాంపుల్ ఏదైతే ఉందో అవన్నీ తీసుకుని ల్యాబ్కి పంపించి ఇంకా నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరైతే నిజంగానే దీంట్లో ఇన్వాల్వ్ అయినారో, పిల్లల ఒక హెల్త్ మనకి ఎంత ఇంపార్టెంట్ ఈరోజు. బట్ ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా మహిళల పట్ల కానీ మన పిల్లల పట్ల కానీ ఎప్పుడు కూడా వాళ్ళ పరంగానే మనం ఉన్నాము. నిజంగా ఈ పిల్లలకి అందరికీ కూడా ఎవరైతే ఈరోజు వచ్చి అడ్మిట్ అయినారో వాళ్ళందరూ కూడా కండిషన్ స్టేబుల్గా ఉంది. కొద్దిగా ఆందోళన అయితే చెందినాము. బట్ ఇప్పుడైతే స్టేబుల్గా కండిషన్ ఉంది. అబ్జర్వేషన్లో పెట్టినాము, మెరుగైన వైద్యం కూడా అందిస్తున్నాం. ఎవరైతే ఈ ఫుడ్ కాంట్రాక్టర్స్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్రావు మండలంలోని మల్లారం గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా కాటారం డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డిసెంబర్ 1 నుండి 8వ తేదీ వరకు PLGA వారోత్సవాలు జరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. గ్రామాల్లో మావోల కదలికలపై ప్రజలు ఎప్పటికప్పుడు కొత్త వ్యక్తులు కానీ అనుమానాస్పదంగా కానీ ఎవరైనా సంచరిస్తే వెంటనే కొయ్యూరు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. లేకుంటే 100కి డయల్ చేయండి అని డీఎస్పీ సూచించారు.
మావోయిస్టులకు మావోల సానుభూతి పరులకు ప్రజలు ఎవరూ సహకరించవద్దని, హద్దు మీరిన కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు. తర్వాత మిగతా స్టాఫ్, తర్వాత ఈ గ్రామ ప్రజలందరికీ కూడా శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, మనం ఎస్ఐ గారు కానీ మీ సిఐ గారు కానీ చెప్పడం జరిగింది. ఈ పోలీసు గవర్నమెంట్ పాలనలో భాగంగా, ప్రభుత్వ నిర్వహణలో భాగంగా పోలీస్ డిపార్ట్మెంటు ఇప్పుడు ముఖ్యంగా ఇది కమ్యూనిటీ పోలీసింగ్ అనే కాన్సెప్ట్తో, భావంతో ప్రజల్లోకి వెళ్ళడం అవుతుంది. ఈ కొయ్యూరులో అంటే మేము కొయ్యూరు మండలం అంటాం ఎక్కువ, మీకు తాడిచెల్ల మండలం మీకు అలవాటు, మల్లారావు మండలం అంటారు. అంటే కొయ్యూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 2-3 ఇంపార్టెంట్ విలేజెస్ లో మేము మల్లారం విలేజ్ ఒకటి. మనం 20 సంవత్సరాల ముందు మాట్లాడితే నక్సలైట్లు మీ విలేజ్ కి రెగ్యులర్ గా వచ్చిన చాలా మంది విలేజ్ వాళ్ళు భయపడి పారిపోయారు. చాలా మంది మీ అందరికి తెలుసు, అంటే చిన్నపిల్లలకు తెలియదు కానీ ఇక్కడ ఉన్న పెద్దలు అందరికీ తెలుసు. వచ్చి చాలా మందిని కొట్టిండ్రు. సరే, అప్పుడు అంటే వాళ్ళ వల్ల మీకు కొంత ఉపయోగాలు జరిగినాయి. ఎందుకంటే కొన్ని పెత్తనం ఉన్నది, అప్పుడు వాళ్ళ విషయంలో కొంత ఉపయోగం జరిగింది. ఇప్పుడు మీకు ఏదైనా అవసరం ఉంటే ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళగలుగుతారా? అసలు వాళ్ళ దగ్గరికి వెళ్తే మళ్ళీ మీ మీద కేసు అయితే మీరు బాధపడతారు. వాళ్ళు వచ్చినా మీరు వాళ్ళకి ఆశ్రయం ఇచ్చే పొజిషన్లో కూడా లేరు. ఇప్పుడు అంటే వాళ్ళ మనగడే వాళ్ళకి కష్టం ఉన్నది. అటువంటి వాళ్ళు మీకు వచ్చి ఏం సాయం చేయరు. ఇప్పుడు ఈ విషయాలు మీకు ఎందుకు చెప్తున్నాం అంటే, ఈడి వరకు వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మళ్ళీ గోదావరి దాటి లోపలికి వద్దామని చూస్తున్నారు. వాళ్ళు లోపలికి వచ్చి ఏం చేస్తారంటే, నిరుద్యోగం ఉన్న యువతని కానీ లేకపోతే వేరే కొందరు డబ్బు ఉన్న వాళ్ళని కానీ టార్గెట్ చేస్తారు. డబ్బు ఉన్న వాళ్ళనేమో డబ్బులు అడుగుతారు. నిరుద్యోగం ఉన్న వాళ్ళకి నీకు జాబ్ ఎందుకు రాలేదని చెప్పి ఏదో గవర్నమెంట్ మీద కానీ సమాజం మీద కానీ వ్యతిరేక భావాలు క్రియేట్ చేసి వాళ్ళని రావడానికి ట్రై చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చి మిమ్మల్ని కలుస్తారు. మిమ్మల్ని కలిసిన విషయం కూడా పోలీసు వాళ్ళకి కానీ ఇన్ఫార్మర్ వాళ్ళకి వాళ్ళే చెప్తారు. ఎందుకు? ఒకసారి మీ మీద నక్సలైట్ ఇన్ఫార్మర్ అని ముద్రేస్తారు. వేసిన తర్వాత మీరు ఏం చేయాలి? ఇటు పోతే పోలీసు వాళ్ళు ఇబ్బంది పెడతారు, అటు పోతేనేమో మళ్ళీ నక్సలైట్లకి సాయం చేయలేరు. మీరేం చేయాల్సి వస్తుంది? నక్సలైట్లకు కలవాల్సి వస్తుంది. అందుకే నేను చెప్తున్నా, మొదటి నుంచి అటువంటి భావాలు ఉన్న వాళ్ళు దగ్గరికి వస్తే దగ్గరికి రానివ్వద్దు. మీరు చూస్తున్నారు ఇప్పటి వరకు నక్సలైట్లతో ఎవరికైనా ఉపయోగం ఉందానే? ఇప్పుడు మీరు ఒక 10 ఏళ్ళ నుంచి చూద్దాం, వాళ్ళ వల్ల మీకు ఎవరన్నా డైరెక్ట్ నేను లాభం పొందినా అని చెప్పేవాళ్ళు ఉన్నారా? ఎవరున్నారు? వాళ్ళ వల్ల మీకు అన్ని నిరుపయోగాలే. వాళ్ళు ఇక్కడికి వచ్చిరనుకో, మళ్ళీ నక్సలైట్ యుగం వచ్చిందనుకో, మీకు సెల్ ఫోన్ టవర్లు ఉన్నాయి, మీకు తర్వాత రోడ్లు ఉన్నాయి, డెవలప్మెంట్ ఉన్నది, మీకు వాటర్ సరిగా రానివ్వరు. అంటే ఇప్పుడు వెహికల్స్ రానివ్వరు. వాళ్ళు వస్తే మొదట ఏం చేస్తారు? వాళ్ళు పోలీసులకు ఇబ్బంది కలగద్దు, ఎవరికైనా పారామిలిటరీ ఫోర్స్ దొరకదంటే టవర్ ఆపేస్తారు. ఇప్పుడు టవర్ సెల్ ఫోన్. మేడ్చల్ జిల్లా కీసర మండలం చీర్యాల గ్రామంలో అక్రమ కట్టడాలకు అదుపు లేకుండా పోయింది. చీర్యాల గ్రామంలో 1 ఎకరంలో నిర్మిస్తున్న రిసార్ట్, ఫంక్షన్ హాల్, స్విమ్మింగ్ పూల్ ఎలాంటి అనుమతులు లేకుండా పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఇటువంటి కట్టడాలపై V3 న్యూస్ ప్రతినిధి చీర్యాల పంచాయతీ సెక్రటరీని వివరణ కోరగా, పంచాయతీ సెక్రటరీ 3 నోటీసులు జారీ చేశామని, మొదటి నోటీస్ 6 నెలల ముందు ఇచ్చామని, రెండవ నోటీస్ నవంబర్ నెలలో ఇచ్చామని, మూడవ నోటీస్ కూడా 28న ఇచ్చామని వివరణ ఇచ్చారు. కానీ పంచాయతీ సెక్రటరీ నోటీస్కు మాత్రమే పరిమితమై ఉన్నారు. మరి దీని వెనుక రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయా, లేక పంచాయతీ సెక్రటరీకి చీర్యాల సర్పంచ్కి ఏమైనా మూటలు అందాయా అని ఆరోపణలు గుసగుసలు బాగానే వినిపిస్తున్నాయి. గవర్నమెంట్ ఖజానాకు గండి కొడుతున్న ఇటువంటి అధికారులు, నాయకులకు ప్రశ్నించే వారే కరువయ్యారు. ఏం కడుతుందో ఈడ? ఏం కడుతుందో? ఫంక్షన్ హాలా? రిసార్టా? ఫంక్షన్ హాలా? ఎవరు కడుతుందో? మీ సార్ పేరు? మహేషా? ఎక్కడ ఉంటుంది? ఇది మన టెంపుల్ వెనకాల కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, దాని మీద వివరణ ఇవ్వండి సార్. దాని మీద అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది వాస్తవమే. అది జరగకుండా 2 సార్లు ఇప్పటికే
డిమాలిష్ చేయడం జరిగింది ఒకసారి స్టార్టింగ్ బేసింగ్ ఉన్నప్పుడు. మళ్ళీ తర్వాత యాక్షన్ తీసుకోనికే హెచ్ఎండిఏకి అప్రూవ్ చేసుకుంటామని మేము పంపించినాము అని చెప్పారు. మేము ఆఫీస్కి లీగల్గా నోటీసులు జారీ చేసినాం కాబట్టి ఆ టైం అయిపోయింది, ఆ నోటీసుల టైం అయిపోయింది అంటే ఇంకొక నోటీస్ ఇచ్చి దాని ప్రకారం దాన్ని తగు చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు ఎన్ని నోటీసులు ఇచ్చారు? ఇప్పటికి 2 నోటీసులు ఇచ్చినాము. ఇంకొక నోటీస్ నిన్న ఇవ్వమని చెప్పినాను. వాళ్ళు నేను సంతకాలు పెట్టి పంపించడం జరిగింది. ఆ 3 days టైం అయిపోయిన తర్వాత నేను యాక్షన్ కంపల్సరీ తీసుకుంటాను. అంటే వాళ్ళు నోటీస్ ఇచ్చినా కూడా ఏం సమాధానం ఏమి ఇవ్వలేదా సార్? హెచ్ఎండిఏకి మేము అప్లై చేసుకున్నాము. ఆ కాపీలు రాగానే మీ దగ్గర పర్మిషన్ తీసుకుంటామని చెప్పి. అంటే ఫస్ట్ నోటీస్ ఎప్పుడు ఇచ్చారు సార్ మీరు? ఫస్ట్ నోటీసు ఆయన క్లర్క్ ఈరోజు లీవ్లో ఉన్నాడు. ఓకే, అతని దగ్గర ఉన్నాయి. అవి రాగానే దాని వివరణ నాకు జిరాక్స్ కాపీ. అంటే ఇది సెకండ్ నోటీస్ ఎప్పుడు ఇచ్చారు మీరు? ఏ మంత్ సెకండ్ నోటీస్? సెకండ్ నోటీస్ ఇచ్చి 1 week అయింది. 1 week అయింది. ఇప్పుడు థర్డ్ నోటీస్ ఇచ్చేసారు. నిన్న ఇచ్చినాను. నిన్న ఇచ్చారు. దాన్ని 7 నెంబర్ ఏమొస్తుంది సార్? 312. ఓకే సార్. బాపట్ల జిల్లాలో రేపల్లె సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు, బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ కలిసి సంయుక్తంగా ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల విభజన అనంతరం బాపట్ల సబ్ డివిజన్ పరిధిలోని 3 సర్కిల్ కార్యాలయాలను 11 పోలీస్ స్టేషన్లను కలిపి రేపల్లె సబ్ డివిజన్ నూతనంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మేరుగ నాగార్జున మీడియాతో మాట్లాడుతూ రేపల్లె, వేమూరు నియోజకవర్గాలకు రెవెన్యూ పోలీస్ సబ్ డివిజన్ను ఏర్పాటు చేయడం హర్షించదగిన విషయమని అన్నారు. బాపట్ల జిల్లాకు మొట్టమొదటి ఎస్పీగా వకుల్ జిందాల్ లా అండ్ ఆర్డర్ను సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రజలతో, ఇతర శాఖల అధికారులతో, రాజకీయ నాయకులతో మంచి సత్సంబంధాలతో ముందుకెళ్తున్నారని తెలిపారు. అందరికీ నమస్కారం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఉత్తర్వుల మేరకు మన బాపట్ల జిల్లా కొత్త జిల్లాగా ఏర్పడింది. దాని భాగంగా ఈరోజు రేపల్లె సబ్ డివిజన్ కూడా కొత్తగా స్టార్ట్ చేస్తున్నాము. సో ఈరోజు మన మాజీ మంత్రి వర్యులు, రాజ్యసభ ఎంపీ మోపిదేవి గారి ఆధ్వర్యంలో, మంత్రివర్యులు మేరుగు నాగార్జున గారి ఆధ్వర్యంలో ఈరోజు రేపల్లె సబ్ డివిజన్ ఆఫీసు ఇనాగరేట్ చేయడం జరిగింది. సో ప్రజలకి అన్ని రకాల గవర్నమెంట్ సర్వీసెస్, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ దగ్గరికి తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో మన డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్ అయింది. దాని క్రమంలో ఇది సబ్ డివిజన్ కూడా కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంతో రాబోయే రోజుల్లో మన ప్రజలకి పోలీస్ సర్వీసెస్ కానీ వేరే అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, రెవెన్యూ సర్వీసెస్ అన్నీ ఇంకా దగ్గరికి వెళ్తాయని ఆశతో అండ్ నమ్మకంతో కొత్తగా ఇక్కడ విధులు జాయిన్ అయిన డిఎస్పీ గారి మురళీకృష్ణ గారికి గుడ్ లక్ చేస్తూ రేపల్లిని ఒక డివిజన్గా చేయటం, దానిలో భాగంగా రేపల్లె డివిజన్కి సంబంధించి డివిజనల్ పోలీస్ అధికారికి సంబంధించిన ఆఫీస్ని ఈరోజు ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం అందరికీ తెలిసిందే. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా జిల్లాలను పెంచడంతో పాటు తద్వారా మంచి అవకాశంగా రేపల్లి ప్రాంతానికి ఒక రెవెన్యూ డివిజన్ రావటం, తద్వారా ప్రజలకు దగ్గరగా ఉండి ఎక్కడ అసౌకర్యం లేకుండా రెవెన్యూ కానీ పోలీస్ కానీ ఒక సక్రమైన పంథాలో ఈ డివిజన్లో రేపల్లి నియోజకవర్గం కానీ వేమూరు నియోజకవర్గానికి సంబంధించి కానీ చాలా దగ్గరగా సేవలు అందించడానికి ఉపయోగపడే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని చాలా హర్షిస్తూ ఉన్నాం. నూతనంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా పరంగా చేపట్టినటువంటి సంస్కరణలో భాగంగా బాపట్ల కొత్త జిల్లా ఏర్పడటం, అందులో భాగంగా రేపల్లె, వేమూరు 2 శాసనసభ నియోజకవర్గాలను కలిపి ఒక రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయటం, ఆ క్రమంలో భాగంగానే మరి ఈ మధ్య ఆర్డీఓ ఆఫీస్, రెవెన్యూ డివిజనల్ ఆఫీసు ప్రారంభించుకున్నాం. దానిలో భాగంగా శాంతి భద్రతలను పరిరక్షించేటటువంటి డివిజనల్ పోలీస్ ఆఫీసర్ గారి యొక్క కార్యాలయాన్ని ఈరోజు మరి గౌరవ మంత్రివర్యులు సోదరులు నాగార్జున గారు, జిల్లా ఎస్పీ గారు, అలాగే
ఆర్డీఓ గారు, ఇతర పార్టీ మున్సిపల్ చైర్పర్సన్ గారు, ఇతర నాయకులందరి సమక్షంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి కార్యకర్తలతో ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ఎల్ రమణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీన జగిత్యాలలో జరిగే సీఎం మీటింగ్కు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాలు కూడా ఉన్నాయి కనుక వాటికి తోడుగా జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి మరొకసారి తీసుకెళ్లే విధంగా దానికి అనుగుణంగా 3, 4 తారీఖు నాడు అంటే రేపు ఎల్లుండి జరిగేటువంటి ఏదైతే ఓటర్ల నామోదు ప్రక్రియ ఉందో అందులో కూడా మీరు భాగస్వామ్యం కావాలా. నేను ఒక విజ్ఞప్తి చేసిన నేను 2008, 2009లో మా మిత్రుడు సాగర్ రావు గారి యొక్క నేతృత్వంలో దాదాపు 600 మంది మన పార్టీ ఆనాడు మేము ఉన్నటువంటి పార్టీకి అనుగుణంగా ఉండేటువంటి క్రియాశీల కార్యకర్తలను, క్రియాశీల సభ్యులను ఎంపిక చేసి 300 బూత్లకు పైగా మేము ప్రతి ఇంటింటికి తిప్పితే 30,000 ఓట్లను తొలగింపజేసినాం. దాదాపు 25,000 ఓట్లు కొత్తగా నామోదు చేయించినాక వెంటనే టీఆర్ఎస్ పార్టీ, టీడీపీ ఆనాడు కలిసి పోటీ చేస్తే 30,000 మేడతో జగిత్యాలో గెలిచిన ఎదురుగున్నటువంటి అభ్యర్థి మీకు తెలిసిన విషయమే జీవన్ రెడ్డి గారు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి కుడిభుజంగా ఉండి రాష్ట్రంలో రోడ్డు రవాణా శాఖ మంత్రి ఉన్నటువంటి పరిస్థితి. అంత బలమైన నాయకుడిని ధీటుగా ఎదుకోగలిగినని చెప్పంటే ఆనాడు చిన్నపాటి కార్యక్రమం. వాస్తవంగా ఆలోచించినట్టయితే అది ఓటర్ల పరిశీలన అంటే పెద్ద అనుకో, కానీ ప్రతి ఓటర్ కూడా ఒక అనుమానం ఉంటుంది, నా ఓటు ఉందా లేదా, ఉన్నటువంటి ఓట్లో స్పెల్లింగ్ లేని మిస్టేక్లు ఉన్నాయా, అడ్రస్లు మిస్టేక్లు ఉన్నాయా, కొత్త ఓట్లు నామోదైనాయా కాలేదా, ఉన్న ఓట్లు తొలగించారనే అనుమానంతో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అది చిన్న పనైనా కానీ మేమన్నాడు చేస్తే హనుమంతరావు గారిని ఇప్పుడు ఏదైతే ఐఏఎస్ మన స్టేట్ పంచాయతీ కమిషనర్ ఆయన జగిత్యాల ఆర్డీఓ ఉండే ఆయన అప్పుడపడ్డాడు, ఏంది ఇంత చాలా చక్కగా చేసిండ్రు, ఇది మామూలు విషయం కాదు, చిన్నపాటి పొరపాటు కూడా చేయలేదు. అక్కడ ఉండేటువంటి ఇతర రాజకీయ పక్షాలు గాని ఇతర నాయకులు గాని ఏ చిన్న ఆరోపణ చేయకుండా నిజాయితీగా నిబద్ధతతో పనిచేస్తే ఆ విధమైనటువంటి ఫలితం వచ్చింది. కానీ వాళ్ళ మారిన దానికి అనుగుణంగా నేను అన్న చెప్తుండో అది ఓటీపీ వస్తుందని చెప్పని, అది ఏదేమైనా గానీ ప్రతి పనిని ఆ పని చిన్నదనిపిస్తుంది చూస్తే మాత్రం, కానీ చేస్తే మాత్రం దాని ఫలితం బ్రహ్మాండంగా వస్తుంది. 2-3 విషయాలు అన్నతో ఆల్రెడీ మాట్లాడున్నా. ఈ 3-4 నెలల కార్యక్రమాలన్నీ కూడా మేము మీకు తిరిగి మళ్లీ కొరుట్ల టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేసే విధంగా మీతో పాటు పనిచేస్తాననేటువంటి మాట నాటి నుంచి చెప్తున్నా. ఆ విధంగా నేను పనిచేస్తానని చెప్పని అది తొలిమెట్టుగా ఇవాళ ఇక్కడికి వెళ్ళిందంటే మన అన్ని వెహికళ్లకు సీరియల్ నెంబర్ తో పాటు సహా మండి నెంబరు, సీరియల్ నెంబరు, ఆ విధమైనటువంటి మండళ్ళు ఏ విధంగా తన సజెషన్ ఇస్తుండో దానికి అనుగుణంగా మీరు రావాలని చెప్పని, ఆ విధమైనటువంటి కొంత అటు ఇటైనా కష్టమైన జేబులకి 40 ఖర్చుని మీరు పెట్టుకోవాలని చెప్పని ఇది ఒక కుటుంబ కార్యక్రమం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం గ్రామంలోని గంటగూడెం నందు సిఐపి రంజిత్ రావు, కాటారం ఎస్ఐలు సిహెచ్ శ్రీనివాస్, దాసరి సుధాకర్, సిఆర్పిఎఫ్, సివిల్ పోలీస్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. పిఎల్జీఏ వారోత్సవాలను ఉద్దేశించి ప్రజలను అలర్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా సిఐపి రంజిత్ రావు మాట్లాడుతూ మావోయిస్టు సిద్ధాంతాలకు కాలం చెల్లిందని, అలాంటి వారితో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. వారికి ఆశ్రయం కలిగించిన వారితో సంబంధాలు పెట్టుకున్న చట్ట ప్రకారంగా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు గ్రామంలో సంచరించినట్లయితే తప్పనిసరిగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. డిసెంబర్ 2 నుంచి 8 వరకు మావోయిస్టు పిఎల్జీఏ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇట్టి పిఎల్జీఏ వారోత్సవాల చరిత్ర ఏమనగా 1999 సంవత్సరం డిసెంబర్ 2లో మావోయిస్టు అగ్రనేతలైన ఆదిరెడ్డి, సంతోష్ రెడ్డి మరియు శీలం నరేష్ వీళ్ళు సెంట్రల్ కమిటీ మెంబర్స్. ఈ ముగ్గురు సెంట్రల్ కమిటీ మెంబర్స్ కొయ్యూరులో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో చనిపోవడం జరిగింది. వీళ్ళ మృతికి నిరసనగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 2 నుంచి ఒక వారం పాటు ఈ పిఎల్జీఏ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. పిఎల్జీఏ అంటే పీపుల్స్ లిబరేషన్ గొరిల్లా ఆర్మీ. కావున ఇప్పుడు ఈ మావోయిస్టు వారోత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా కాటారం సర్కిల్లోని ప్రజలకు విజ్ఞప్తి ఏమనగా
నక్సలైట్లు ఎవరైనా ఎదురైతే సమాచారం అందించవలసిందిగా విజ్ఞప్తి. మరియు ఈ నక్సలైట్లుకి ఎవరు సహకరించవద్దు, ఎందుకంటే ఈ నక్సలైట్లు వాటిని కాలం చెల్లిన సిద్ధాంతాలు. వీళ్ళకి ఎవరైనా సహకరిస్తే మళ్ళీ మనం ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు వెనుకకు వెళ్ళవలసి ఉంటుంది. వీళ్ళ వల్ల అభివృద్ధి శూన్యం, అభివృద్ధి కుంటుపడుతుంది. కావున కాటారం ప్రజలందరికీ, కాటారం మండలం మరియు కాటారం సర్కిల్లోని అందరి ప్రజలకు విజ్ఞప్తి ఏమంటే నక్సలైట్లు అందరూ ఏకతాటితో తరిమి కొట్టాల్సిందిగా మా పోలీసు వారి తరఫున విజ్ఞప్తి. థ్యాంక్ యూ. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని లింగన్నపేట గ్రామం నుండి ప్రజాగోస బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాయకులు పేరాల శేఖర్, జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, జిల్లా ఇన్ఛార్జ్ మోహన్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. లింగన్నపేట, ముచ్చర్ల, గంభీరావుపేట, సముద్ర లింగాపూర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ ప్రజాగోస బీజేపీ భరోసా పేరుతో ఈరోజు గ్రామాన బైక్ యాత్ర ద్వారా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము 8 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వము ఏదైతే హామీలు ఇచ్చిందో దాని మేనిఫెస్టోలో పెట్టిన హామీలు ఏ ఒక్కటి కూడా నిర్వహించకుండా ఈరోజు ప్రజలను ఏ విధంగా దగా చేసిందో అది ప్రజలకు వివరిస్తూ, అది నిరుద్యోగ వృత్తి కావచ్చు, రైతుల రుణమాఫీ కావచ్చు, మహిళలకు ఇలా రుణమాఫీ కావచ్చు, అదేవిధంగా ఇలా వ్యవసాయం సంబంధించిన అనేక సంక్షేమం సంబంధించిన పనిముట్ల విషయంలో, సబ్సిడీల విషయంలో అన్నిటి కూడా ఎత్తేసి కేవలం ఒక రైతు బందే అన్నిటికీ పరిష్కారం అనే విధంగా ఒకవైపు అటు రైతాంగాన్ని, ఒకవైపు నిరుద్యోగులు ఇవాళ ఎలక్షన్లు వస్తాయనే పేరుతో ఇలా నోటిఫికేషన్లు అనే కొత్త డ్రామా తెరదీసింది. ఇవి నోటిఫికేషన్లు ఇవ్వడమే తప్పితే ఉద్యోగాలు ఇచ్చింది లేదు. మరి అదే ఒకవైపు నరేంద్ర మోడీ గారు ఒకటే రోజు 75,000 మందికి నియామక పత్రాలు ఇచ్చి చరిత్ర సృష్టించుడు. మరి ఒకవైపు అటువైపు ఏమో నరేంద్ర మోడీ గారి యొక్క పాలన మరి చాలా విజయవంతంగా దేశాన్ని ముందుకు తీసుకుపోతూ ఉంటే ఈడ కేసీఆర్ కుటుంబ పాలన నడుస్తుంది. కేవలం ఆయన కుటుంబం మొత్తం చేతుల్లోనే ఈ యొక్క రాష్ట్రం మొత్తం కూడా బందీ అయిపోయింది. కేవలం వాళ్ళ కుటుంబం మొత్తం కూడా ఇవాళ ఈ యొక్క వనరులను, ఈ యొక్క తెలంగాణను దోచుకొని ఇలా అప్పుల పాలు చేసింది. కాబట్టి ఈ యొక్క నియంతృత్వ కుటుంబ పాలన నుంచి మరి తెలంగాణ మరి విముక్తి చేసే విధంగా చేసేందుకై బండి సంజయ్ గారు చేపట్టిన ఈ యొక్క ఉద్యమంలో మేమందరం భాగస్వాములమై ఈ యొక్క పార్టీని ముందు తీసుకుపోతాను. రానున్న ఎన్నికల్లో తప్పకుండా ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వానికి, టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్తాము. తెలంగాణలో కూడా డబుల్ ఇంజిన్ సర్కారు నరేంద్ర మోడీ గారి సంక్షేమం ఏదైతే ఉందో దాని తెలంగాణ ప్రజలు కూడా అందించే విధంగా తెలంగాణ. జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కస్టర్లు యూనిట్ ఇన్ఛార్జ్లకు, బూత్ ఏజెంట్లకు అవగాహన శిక్షణ శిబిరం నిర్వహించారు. కొత్త ఓటర్లను తీసుకోవడం, మరణించిన వారి ఓటర్లను తీసివేయడం, ఇదేం కర్మ మన రాష్ట్రానికి ప్రోగ్రాం గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జంబాపురం రమణారెడ్డి, కార్యకర్తలు, దేవగుడి అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రానికి పట్టిన వైసీపీ కర్మను వదిలించుకునేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని టీడీపీ జమ్మలమడుగు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చదిపిరాళ్ల భూపేష్ రెడ్డి అన్నారు.
మైలవరం మండలం నార్చంపల్లి గ్రామంలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో సర్వమత ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా భూపేష్ రెడ్డి మాట్లాడుతూ జగన్ పాలనలో నిరుద్యోగం రోజురోజుకి పెరిగిపోతుందన్నారు. ఈ 3.5 కాలంలో 1,50,00,000 మంది నిరుద్యోగులతో దేశంలోని మొదటి స్థానంలో మన రాష్ట్రం ఉందని ఆరోపించారు. పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలను అలాగే ఉంచి పిల్లలకు క్వాలిటీ విద్య కావాలంటే ఎక్కడి నుంచి వస్తుందన్నారు. ఓకేనా నీ దగ్గర వచ్చాను సార్. వెనకబడిన ఎప్పుడు అడిగినా దగ్గర నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం నగళ్లపాడు గ్రామ సమీపంలో వృద్ధాశ్రమంలో వృద్ధులకు బ్రెడ్ ప్యాకెట్లు పంచారు. ఆదర్శ దంపతుల కుమార్తె ఝాన్సీ జన్మదిన వేడుకలు వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించారు. అనాథ రక్షక్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృద్ధులకు బ్రెడ్ ప్యాకెట్లు పంచారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కస్తూర్బా విద్యార్థినులను పరామర్శించిన మంత్రి ఉషాశ్రీ చరణ్. ఘటనకు కారణమైన వారిపై చర్యలు చేపట్టాలని ఆదేశం. గ్రామాల్లో మావోల కదలికలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకు సూచించిన జయశంకర్ భూపాలపల్లి డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి. అక్రమ కట్టడాలకు అడ్డా చీర్యాల గడ్డ. అక్రమార్కులకు నోటీసులు ఇచ్చామన్న పంచాయతీ సెక్రటరీ. బాపట్లలో రేపల్లి సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయం ప్రారంభం. మంత్రి, ఎంపీ, ఎస్పీ వకుల్ జిందాల్ కలిసి ప్రారంభం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.